వైఎస్ షర్మిలమ్మ చేస్తున్నటువంటి పాదయాత్ర 188వ రోజుకు చేరి ఈ రోజున తుని దగ్గరున్నటువంటి కాకరాపల్లె గ్రామంలో 2500 కిలోమీటర్ల మైలురాయిని దాటబోతోంది. ఈ 188 రోజులలో ఈ 2500 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో 91 నియోజకవర్గాలు, 35 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 155 మండలాలు, 1500 గ్రామాలు చుట్టి దాదాపు 3,500 కోట్ల మంది ప్రజలతో నేరుగా కలిసి ప్రజల గోడు విని కన్నీళ్లు తుడిచి ప్రజలకు భరోసా కల్పించి ఒక పడతి చేసినటువంటి పాదయాత్ర నిస్సందేహంగా ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంతో లిఖించవలసినటువంటి అధ్యాయంగా మిగిలిపోయింది. మహానాయకుడు మన మధ్య లేకున్నా, జగనన్నను జైల్లో పెట్టినా వైఎస్ కుటుంబం కోరేది ప్రజాక్షేమం. అందుకు షర్మిలమ్మ చేస్తున్నటువంటి పాదయాత్రే సాక్ష్యం. ఎండ కన్నెరుగని పడతి ప్రజల కన్నీళ్లకు కదలి పాదయాత్ర సాగించిన షర్మిలమ్మ తుడిచింది దీనార్తుల కంటి చెమ్మ. షర్మిలమ్మ చేసినటువంటి ఈ పాదయాత్ర కొన్ని వందల రచ్చబండలు చేయించి ప్రజల కష్టసుఖాలను విని వాళ్లు పడుతున్నటువంటి బాధలకు, ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి నయ వంచనకు భవిష్యత్తు పట్ల ఒక భరోసాను కల్పిస్తూ రానున్నది రాజన్న రాజ్యం, ఈ రాజన్న రాజ్యంలో రాజశేఖర్ రెడ్డి గారి సువర్ణయుగ పాలన మళ్లీ వస్తుంది అన్నటువంటి భద్రత వాళ్లకు కలుగుతుంది అన్నటువంటి నమ్మకం కలిగిస్తూ సాగించినటువంటి ఈ పాదయాత్ర ప్రజల మన కుహరాలలో చిరస్మరణీయంగా నిలిచిపోయేటువంటి నడుస్తున్నటువంటి చరిత్రగా మారింది. అన్యాయం జరిగినప్పుడు, అక్రమాలు పెల్లుబికినప్పుడు, ఆశయాలు మంటగలిపినప్పుడు ఆనాటి మహిళలు మాంచాలలు, రుద్రమ్మలు అయితే ఈనాటి మహిళలు షర్మిలమ్మలవుతారని చరిత్ర నిరూపించింది. షర్మిలమ్మ చేసినటువంటి ఈ పాదయాత్ర మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మహిళా లోకానికంతా కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి ఘటనగా మిగిలిపోయింది. ప్రజల కోసం బ్రతకటం, ప్రజల మధ్య బ్రతకటం, తన తండ్రి ఆశయాన్ని తలకెత్తుకున్నటువంటి ఈ తనయ అలసట ఆయాసం మరచి కుటుంబాన్ని విడచి 2500 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసింది గిన్నిస్ బుక్కుల రికార్డుల కోసం కాదు. గిన్నెలు అన్నము లేని అన్నార్తుల ఆకలి తీర్చటానికి, వాళ్ల జీవితాలకు భరోసా కల్పించటానికి, భవిష్యత్తు పట్ల వాళ్లకు భద్రత ఉంది అనేటువంటి ధైర్యాన్ని నూరిపోయటానికి.